ఎన్టీవీ వారు ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. సో తెలంగాణ స్టేట్ తరఫున ప్రజల తరఫున ఎన్టీవీ మేనేజ్మెంట్ వారికి, ఎన్టీవీ చైర్మన్కి ప్రత్యేక ధన్యవాదాలు. అన్ని వేళలా ఈ దేవతందరూ మీ ఎన్టీవీ మేనేజ్మెంట్కి ఎల్లవేళలా కృషి చేస్తానని దీవిస్తానని ప్రార్థిస్తున్నాను. జై హింద్. ధన్యవాదాలు కోటి దీపోత్సవానికి వనిత టీవీ, భక్తి టీవీ, వనిత ఛానల్కి, వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళకి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం జరిపించినందుకు చాలా ఉత్సాహంగా ఉంది. 13 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు ఈ కార్యక్రమము. మేము ఇక్కడికి వస్తున్నాము, మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరినీ, పక్క వాళ్ళని కూడా తీసుకొని వస్తున్నాము. ఇక్కడ చేసే శివపార్వతులే స్వయంగా వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. చాలా ఉత్సాహంగా ఉంటుంది. ధన్యవాదాలు. చెప్పండి, ఇక్కడ వైబ్ ఎలా అనిపిస్తుంది? నేను ఇక్కడ కోటి దీపోత్సవానికి రావడం మొట్టమొదటిసారి. కానీ ఈ కోటి దీపోత్సవంలో, ఈ కోటి జన సంద్రోహంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అద్భుతమైన దీప ప్రజ్వలనలతో, ఈ ఎన్టీవీ సౌజన్యంతో భక్తి టీవీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిజంగా హర్షించదగ్గది, గర్వించదగ్గది. భారతదేశం మొత్తం కూడా ఈ కోటి దీప మహోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునే విధంగా భక్తి టీవీ యాజమాన్యం మొత్తం ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న వారికి కూడా మొత్తం నేను అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా కైలాసం నుంచి శివుడే ఈ భూమికి దిగి వచ్చి ఇక్కడ కోటి దీపోత్సవంలో ఉన్నట్టుగా గూస్ బంప్స్ వచ్చేసి, బాడీ అంతా వైబ్రేషన్ వచ్చేసి, ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో కోటి దీప ప్రజ్వలన జరుగుతుంది. ఆ ప్రజ్వలనలో మొత్తము ఈ ప్రజలు చేసుకున్న పాపాలు కూడా అన్ని హరించిపోయి ఇంకా మంచిగా ఈ ప్రపంచానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు మొత్తం ఇక ముందు కూడా మంచి రాబోయే తరానికి మంచి జరగాలని సంకల్పంతో ఎన్టీవీ వారి యాజమాన్యం మొత్తము ఈ ఒక గొట్టె సంకల్పం చేశారు కదా. ఆ సంకల్పం నిజంగా చాలా గొప్పది. ముందుగా అయితే ఆ ఎన్టీవీ యాజమాన్యానికి నిజంగా అందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం, బృహత్తరమైన కార్యక్రమం చేపట్టాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఆ భగవంతుని ఆశీస్సులతోనే జరుగుతుంది. ఆ ఆశీస్సుల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్సుమాంజలి. జై గోవింద, జై నమ శివాయ. నా పేరు అక్షయ. నేను ఫస్ట్ టైం వచ్చాను కోటి దీపోత్సవానికి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. ఎన్నిసార్లు రావాలనుకున్నా కుదరలేదు, కానీ ఈసారి బాగా కుదిరింది. శివుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? శ్రవంతి అండి. ఓకే. మీకు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో క్షేత్రాల నుంచి ఉత్సవమూర్తులు వస్తున్నాయి, కళ్యాణాలు చూస్తున్నారు. సో అవన్నీ చూసినప్పుడు మీకు ఇక్కడ ఎలాంటి డివైన్ ఫీలింగ్ కలుగుతుంది? అంటే చాలా హ్యాపీగా ఉందండి. అంటే మనమైతే ప్రెసెంట్ అక్కడికి వెళ్ళలేము కదా, అందరు దేవుళ్ళను ఇక్కడే చూసినట్టు అనిపిస్తుంది. ఫుల్ హ్యాపీ. గత 3 years నుంచి వస్తున్నాము. అంటే ఎవ్రీడే ఒక దేవుణ్ణి చూసినట్టు ఉందండి ఇక్కడ. చాలా బాగుంది. మీరు ఇప్పటి వరకు చూడని క్షేత్రాల ఏదైనా ఉత్సవమూర్తులు ఇక్కడ చూసారా? అవునండి, నేనైతే తిరుపతికి అసలు వెళ్ళలేదు. తిరుపతినే చూసినట్టుంది ఇక్కడ. చాలా బాగుందండి. సో అలా చూడని మూర్తుల్ని మీరు ఇక్కడ చూసినప్పుడు మీకు ఎలాంటి భావన కలిగింది? అంటే ఏముందండి, దేవుడి దగ్గరే కూర్చున్నట్టు, దేవుడి సన్నిధిలో కూర్చొని వాళ్ళ ఆశీస్సులు పొందినట్టే అనిపిస్తుంది. సో నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు లత. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చింతల నుంచి వచ్చాను. చెప్పండి, మీకు ఇక్కడ భక్తి కోటి దీపోత్సవంలో ఎలాంటి అసలు నిజంగా చెప్పండి, ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావటము. ఏదో స్వర్గంలో వచ్చినట్టు ఫీలింగ్ కలిగింది నాకు. అసలు నిజంగా ఇట్లా విజిట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో పిల్లలందరికీ విద్యను బోధించే టీచర్స్ ఒక గ్యాంగ్ అయితే మనతో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ యజ్ఞంలో పాలు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చూద్దాం. హాయ్ అండి. హలో అండి. ఓం నమ శివాయ. యాక్చువల్గా కోటి దీపోత్సవం అంటే మేము అందరికి ఇది అందుబాటులో ఉండదేమో అనుకునే వాళ్ళము, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు అని. సో వీలైతే అందరూ రండి, ఒకసారి దర్శించుకోండి. ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. నిజంగా మాకు ఇంత అదృష్టం అనేది దొరికిందంటే కేవలం దేవుడి దీవెనల వల్లే. జై శ్రీరామ్. ముందుగా నమస్కారం. ఇంతటి అవకాశం ఇచ్చిన భక్తి టీవీకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కార్తీక మాసం అంటేనే దీపం, అలాంటిది కోటి దీపోత్సవంలో ప్రతి భక్తులు పాల్గొనేలా చేసిన భక్తి టీవీకి, వనిత టీవీకి కృతజ్ఞతలు.